హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. తాండవ తల మీద కొట్టి చంపిన జీవన, తాండవ హత్య కేసులో ఇరుక్కున్న ఆదిత్య. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా ఆదిత్య గుడిలో సునందతో మాట్లాడిన తర్వాత దిగులుగా ఇంటికి వస్తాడు. ఆదిత్య అలా దిగులుగా ఉండడం చూసిన ఆనంది ఆదిత్యతో ఇలా అంటుంది, అత్తయ్య గారు జీవనని ఎండీగా చేయాలనుకుంటున్నారుగా, దాని గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది. ఆలోచించడం కాదు, డైరెక్ట్గా అమ్మని అడిగాను. ఒక పెద్ద ఆవిడని డ్రాప్ చేయడానికి గుడికి వెళ్తే అక్కడ అమ్మ కనిపించింది. కావాలని నేనే అమ్మతో వెళ్ళి మాట్లాడాను అని చెప్తాడు ఆదిత్య. కానీ ఇది అత్తయ్య గారి నిర్ణయం కదా అంటుంది ఆనంది. నిర్ణయం ఎవరిదైనా కావచ్చు, కానీ నష్టం ఎవరికి అని ఆలోచించాలి కదా. ఈరోజు జీవనని ఎండీ చేయడం వల్ల కంపెనీ దివాలా తీసే పరిస్థితి వస్తే కంపెనీనే నమ్ముకొని ఉన్న కొన్ని వందల మంది రోడ్డు మీద పడతారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఈ పోస్ట్కి జీవన ఎలిజిబుల్ కాదు, రాంగ్ పర్సన్. కానీ ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు అని ఆదిత్య ఆనందితో చెప్పి బాధపడతాడు. నా మీద కోపంతోనే అత్తయ్య గారు ఇలా చేస్తున్నారని ఆనంది అనుకుంటుంది. ఇంకా తర్వాత సీను ఆదిత్య ఆనంది ఇంటికి వస్తాడు. మామ నీ కోసం గారెలు ఇచ్చాడని ఆనంది చేతికి ఇస్తాడు. అలాగే తన గ్యారేజ్కి సంబంధించిన సామాన్లు తీసుకోవాలని నేను కారు తీసుకెళ్తానని అడుగుతాడు. ఆదిత్య గారిని అడిగి ఇస్తానని చెప్తుంది ఆనంది. కానీ ఆదిత్య కనిపించకపోయేసరికి తాళాలు సీనుకిచ్చి పంపిస్తుంది. ఇంకా తర్వాత తాండవ జీవనకి ఫోన్ చేస్తాడు. జీవన ముందే టెన్షన్తో ఉంటుంది. ఇంకా జీవన టెన్షన్తో ఫోన్ తీస్తుంది. ఏందమ్మీ, డబ్బు రెడీగా ఉందా? డబ్బు రెడీగా లేకపోతే చెప్పు, నేను నీ నిజం ఎవరికి చెప్పాలో నాకు బాగా తెలుసు అంటాడు తాండవ. లేదు లేదు, డబ్బులు రెడీగానే ఉన్నాయి అని చెప్తుంది జీవన. సరే అయితే నీ ఫోన్కి ఒక అడ్రస్ పంపిస్తాను, అడ్రస్కి డబ్బు తీసుకొని రా. తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. నీ తెలివితేటలను ఉపయోగించి పోలీసులను పిలిపించడం లాంటివి చేసావనుకో, ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా, అంతవరకు నన్ను రానివ్వద్దు అని గంభీరంగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు తాండవ. వీడు నన్ను చంపేలా ఉన్నాడు అంటూ జీవన వెంటనే ఇందుమతికి ఫోన్ చేస్తుంది. ఆ తాండవగాడు మళ్ళీ ఫోన్ చేశాడు, డబ్బులు తీసుకొని రమ్మన్నాడు. ఇంకా చేసేదేముంది, నువ్వు బయలుదేరు రా చెప్తాను అని ఇందుమతికి ఫోన్లో సీక్రెట్గా ఒక ప్లాన్ చెప్తుంది. ఇంకా తర్వాత ఆనంది ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇంటి ఓనర్ వచ్చి ఆనంది మెడలో చైను లేదు అని అవమానించి వెళ్ళడం విన్న ఆదిత్య ఆనంది కోసం కొత్త చీర, గాజులు, చెప్పులు, నల్లపూసలు తీసుకొని వస్తాడు. అవి వేసుకోమని ఆఫీస్కి వెళ్ళమని చెప్తాడు. అలాగే ఆనంది అవి వేసుకొని చాలా సంతోషంగా ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్లో జాయిన్ అయిన వెంటనే ఆనందికి ఆదిత్యకి చెయ్యికి గాయమైందని ఫోన్ వస్తుంది. దాంతో హడావిడిగా ఆనంది నేను మరీ ఆఫీస్కి వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత తాండవ చెప్పినట్టు ఇందుమతి జీవన డబ్బు తీసుకొని వస్తారు. ఎక్కడే జీవనవాడు అని అడుగుతుంది ఇందుమతి. పెద్దమ్మ, నువ్వేం కంగారు పడకు, వాడు ఫోన్ చెయ్యని ఏం చెయ్యాలో చెప్తాను అంటుంది. ఇంకా తాండవ అతని అసిస్టెంట్ ఒక చెట్టు దగ్గర దాక్కొని ఇందుమతి జీవనని చూస్తూ ఉంటారు. ఇంకా తాండవ జీవనికి ఫోన్ చేస్తాడు. పెద్దమ్మ, వాడే ఫోన్ చేస్తున్నాడని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జీవన. నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చాం అంటుంది జీవన. మీరు వచ్చారు సరే, డబ్బు తెచ్చారా అని అడుగుతాడు తాండవ. తెచ్చామని చెప్తుంది. అక్కడ పెట్టేసి మీరు వెళ్ళిపోండి అంటాడు. లేదు, నేను నిన్ను చూడాలి అంటుంది జీవన. ఎందుకని అడుగుతాడు. నువ్వు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతావు బానే ఉంది, మళ్ళీ మళ్ళీ డబ్బు అడగవని క్లారిటీ ఏంటి అని అంటుంది. నా చేత అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుంటావా ఏంటి అంటాడు. డబ్బు నీది కాదు కదా, నీకు వెటకారంగానే ఉంటుంది అని జీవన అంటుంది. నువ్వు ఉన్న స్థానం కూడా నీది కాదు కదా, నీకు వెటకారంగానే ఉంటుంది అని తాండవ కూడా అంటాడు. ఈ డబ్బు తీసుకొని నువ్వు వెళ్ళిపోవాలి, మళ్ళీ మళ్ళీ అడగకూడదు, లేదంటే ఈ డబ్బు తీసుకొని నీ ఇంటికి వస్తాను, మళ్ళీ మళ్ళీ అడగకూడదు అని జీవన అంటే, లేదంటే ఆ డబ్బు తీసుకొని నీ ఇంటికి వస్తాను అనుకుంటున్నావా అని అంటాడు తాండవ. మళ్ళీ జన్మలో కనిపించద్దు అని చెప్తుంది జీవన.
ముందు నువ్వు డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపో అంటాడు. సరే వచ్చి డబ్బు తీసుకెళ్ళు అని బ్యాగ్ అక్కడే పెట్టేసి ఇందుమతి జీవన ఒక చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుంటారు. వాడు డబ్బు తీసుకోవడానికి ఇక్కడికి వస్తున్నాడని చెప్తుంది జీవన. రే, నేను డబ్బు తీసుకోవడానికి వెళ్తున్నాను, నువ్వు వెళ్ళిపో అని తాండవ తన అసిస్టెంట్కి చెప్తాడు. అలాగే అన్నా అని అసిస్టెంట్ వెళ్ళిపోతాడు. ఇంకా తాండవ జీవన ఇందుమతి డబ్బు పెట్టిన చోటికి వస్తూ ఉంటాడు. వాడు డబ్బు తీసుకోవడానికి ఇక్కడికి వస్తున్నాడు. ఆ తాండవగాడే పెద్ద జాదుగాడే, వాడికే నువ్వు స్కెచ్ వేయాలనుకుంటే ఎలా అంటుంది ఇందుమతి. జరిగేది చూడు పెద్దమ్మ అంటుంది జీవన. ఇంకా తాండవ ఆ చెట్ల మధ్య వచ్చి జీవన పెట్టిన బ్యాగుని తీసుకోబోతూ ఉంటాడు. జీవన తాండవ వెనక నుంచి వచ్చి తాండవ తల మీద బలంగా కర్రతో కొడుతుంది. తాండవ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. వీడు బతికే ఉంటే మనల్ని ఇలాగే డబ్బులు కావాలని సతాయిస్తాడు. ఎప్పటికైనా నిజం బయట పెడతాడు. మనం సేఫ్గా ఉండాలంటే వీడు చావాల్సిందే అంటుంది జీవన. మంచి ప్లాన్ వేసావే జీవన అని మెచ్చుకుంటుంది ఇందుమతి జీవనని. ఇంకా జీవన చనిపోయిన తాండవాన్ని ఇక్కడ నుంచి మాయం చేయాలని అనుకుంటారు. అలాగే ఒక షెడ్డు దగ్గర కారు ఉండడం చూసి ఆ కారు డిక్కీలో తాండవ శవాన్ని ఉంచుతారు. ఆ కారు అక్కడికి తెచ్చింది ఎవరో కాదు, సీను. అది తెలియక సీను ఆ కారుని తీసుకువెళ్ళి ఆదిత్య ఇంటి దగ్గర పెడతాడు. ఇంకా తర్వాత ఆదిత్య చేతికి దెబ్బ తగలడం వల్ల ఆనంది కట్టించుకొని ఆదిత్యని ఇంటికి తీసుకొని వస్తుంది. ఇంకా నాకు ఏం పర్వాలేదు, రైడ్ వచ్చింది, నేను వెళ్తానంటాడు ఆదిత్య. చేతి కట్టుతో రైడ్కి వెళ్ళడం అవసరమా అని ఆనంది అంటుంది. పర్వాలేదు ఆనంది, నేను డ్రైవ్ చేయగలను, నువ్వు జాగ్రత్త అని కారు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు ఆదిత్య. ఇంతలో కారు డిక్కీ వైపు చూస్తాడు. కారు డిక్కీలో నుంచి ఒక మఫ్లర్ బయటికి కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన ఆదిత్య కారులో ఎవరో ఉన్నారని చెప్పి కారు డిక్కీ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. కారు డిక్కీలో ఒక మనిషి పడి ఉండడం చూసి షాక్ అవుతాడు. ఇంతలో ఆనంది కూడా వచ్చి చూస్తుంది. అతన్ని చూసి ఆనంది మరింత షాక్ అవుతుంది. ఇతను తాండవ కదా, మన కారు డిక్కీలో ఉన్నాడేంటి అని ఆదిత్యకి అతను ఎవరు అనే విషయం చెప్తుంది. ఇతని పేరు తాండవం అని చెప్తుంది. నీకెలా తెలుసు అని సీరియస్గా అడుగుతాడు ఆదిత్య. ఇతను కర్పగం భర్త అని ఆనంది చెప్పగానే ఆదిత్య షాకింగ్గా చూస్తాడు. ఇతను గుడిలో సూర్య మామయ్య గారితో మాట్లాడడం మనం చూసాము కదా, మరి ఇతను ఏంటి మన కారులో డిక్కీలో ఉన్నాడు అని ఇద్దరు అనుకుంటారు. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. ఇంకా పోలీసులు ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి తాండవాన్ని చూసి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, మర్డర్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని అంటారు. అది విని ఆనంది ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతారు. లేదు ఇన్స్పెక్టర్ గారు, ఇతను మా కారులోకి ఎలా వచ్చాడో మాకు తెలియదు, ఇదంతా ఎలా జరిగిందో ఏంటో మాకు తెలియదు అని ఆదిత్య ఆనంది ఎంత చెప్తున్నా ఇన్స్పెక్టర్ పట్టించుకోడు. ఇంకా ఈ విషయం తెలిసిన శశికాంత్ సునంద అని గట్టిగా పిలుస్తాడు. ఏమైందండి అని కంగారు పడుతూ సునంద వస్తుంది. ఏమైందండి అని అడుగుతుంది. ఆదిత్యని మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారంట అని శశికాంత్ చెప్పగానే సునంద చైతన్య విని షాక్ అవుతారు. పదండి మనం వెంటనే వెళ్దామని శశికాంత్ అంటాడు. సునంద చైతన్య అందరూ బయలుదేరుతారు. అంతా విన్న జీవన ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా పోలీసులు ఆదిత్యని అడుగుతూ ఉంటారు. ఎందుకు మర్డర్ చేశారో పోలీస్ స్టేషన్లో తేలుద్దాం పదా అంటూ ఆదిత్యని లాక్కొని పోతారు. ఇంకా ఆనంది, సార్ చెప్పింది వినండి, ఆదిత్య గారికి ఈ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు అని ఆనంది చెప్తూ ఉన్నా వినిపించుకోరు పోలీసుల ఆదిత్యను బలవంతంగా జీపు ఎక్కిస్తారు. ఆనంది ఆదిత్య గారు అంటూ జీపు వెనకాల పరిగెత్తుతుంది. మరి ఆదిత్య మీద పడ్డ ఈ నిందని ఆనంది ఎలా ఛేదించిందో తెలుసుకోవాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.